మా ఓడు అప్పుడే కోసుకుంటున్నాడు. శ్రీశైలం వచ్చాం కదా. శ్రీశైలం దేనికంటే మా ఎలక్ట్రికల్ పని మీద అయితే శ్రీశైలం అయితే వచ్చాం మా కంపెనీ తరపున. మీకు ఇప్పుడు కనిపిస్తుంది కదా డీజీ నుంచి ఏఎంఎఫ్ ఫ్యాన్ల నుంచి ఎల్టీ ప్యానల్కి అయితే పవర్ కంట్రోల్ కేబుల్ కల్సన్ అయితే ఇస్తున్నాం. మీకు అయితే ఇప్పుడు ప్యానల్ కనిపిస్తుంది కదా. ఈ ప్యానల్ గురించి అయితే నాకు తెలిసినంత అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఏఎంఎఫ్ ప్యానల్ అంటే ఆటోమేటిక్ మెయిన్స్ ఫెయిల్యూర్ ప్యానల్. ఈ ప్యానల్ ఎలా యూస్ అవుద్ది అంటే ఏసీఆర్ డీజీ ద్వారా అయితే యూస్ అవుద్ది. ఈ ప్యానల్ మనకి కరెంట్ పోయినప్పుడు డీజీ ఆన్ అవుద్ది, కరెంట్ వచ్చినప్పుడు డీజీ ఆఫ్ అవుద్ది. ఆ టైప్ అయితే ఈ ప్యానల్ అయితే వర్క్ అవుద్ది. ఏఎంఎఫ్ ప్యానల్ అయితే మీకు ఇప్పుడు కనిపిస్తుంది చూడు, ఇదే ఎల్టీ ప్యానల్. ఈ ఎల్టీ ప్యానల్ కి అవుట్పుట్ కేబుల్ ఎలాగొచ్చిందంటే ఏఎంఎఫ్ ప్యానల్ నుంచి అయితే అవుట్పుట్ అయితే వచ్చింది. ఏఎంఎఫ్ ప్యానల్ కి అయితే ఇన్పుట్ ఏ కేబుల్ వస్తాయి అంటే ట్రాన్స్ఫార్మర్ నుంచి డీజీ నుంచి అయితే కేబుల్ అయితే వస్తాయి. కేబుల్ సైజ్ వచ్చి 185 కేఎం. మా ఓడు అప్పుడే కోసుకుంటున్నాడు కేబుల్ ని. ఎల్టీ ప్యానల్ నుంచి అవుట్ గోయింగ్ కేబుల్ అయితే రెడీ చేస్తున్నాం మేము. మనకి సత్రంలో ఉన్న డీబీ బాక్స్ కి అయితే కనెక్ట్ చేస్తాం ఈ కేబుల్ అయితే. ఈ అవుట్ గోయింగ్ కేబుల్ వచ్చి 35 కేఎం. వీటికే లెగ్గలు అయితే వేస్తున్నాం మేము. ఎల్టీ ప్యానల్ అవుట్ గోయింగ్ కేబుల్ రెడీ చేస్తున్నాం కదా. ఈ సత్రానికి సప్లై ఇస్తానికి అయితే రెడీ చేస్తున్నాం. ఉంటాను మరి, నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం గైస్.